Hello guys, welcome to our channel Vijay Rock Movie Reviews. Review of the movie Family Star, acted by Vijay Deverakonda garu and Monal Thakur garu, and written and directed by Parshuram garu. Movie run time వచ్చేసి 2 hours 35 minutes. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. అండ్ అలాగే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, ఆ ప్రెస్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ప్లీజ్ ట్రై సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం చెప్పాలంటే మూవీ ఓకే బాగుంది. మూవీ నాకు నచ్చింది ఏంటంటే విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ అండి. ఆయన పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. అంటే ఒక మిడిల్ క్లాస్లో ఎలా ఉంటారు సో అట్లాగా చూపించడం చాలా బాగా అనిపించింది. ఆయన కూడా అలాగే పర్ఫార్మెన్స్ బాగా చూపించారు. స్టోరీ కొత్తగా ఏమి అనిపించలేదు. ఫస్ట్ ఎన్నోసార్లు ఇలాంటి స్టోరీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం చూస్తున్నాం. ఆ రొటీన్ ప్యాటర్న్ మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ ప్రీవియస్లో చాలా మూవీ వచ్చాయండి ఇలాంటి మూవీస్. అండ్ ఇలాంటి ఫన్ అది ఉంటుంది, ఫీలింగ్ అయితే మనకు వస్తుంటుంది. అండ్ ఫన్ పార్ట్ కూడా బాగుంది. అక్కడక్కడ డైలాగ్స్తో ఫన్ అయితే బాగా జనరేట్ అవుతుంది. అండ్ ఓవరాల్ మూవీ అంతా కూడా ఫన్ అయితే ఉందని చెప్పలేను. సో అక్కడక్కడ ఫన్ అయితే బాగానే అనిపించింది. సో ఈ మూవీ మనం చూసాం ఏంటంటే ఇంతకు ముందు మనం దేవరకొండ ప్రీవియస్ మూవీలో ఇంతకు ముందు ఇంకా ఇలాంటి మూవీ అయితే కైండ్ ఆఫ్ మూవీ చూసే ఉన్నాం. అంత ఫీలింగ్ వస్తుంది. అంటే చేసిన ఏంటంటే జస్ట్ ఆ మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో ఆ పాయింట్ యాడ్ చేశారనిపిస్తుంది మనకి. జస్ట్ ఎందుకంటే మనకి అది క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా అలాగ అంటే మూవీ ఏదో అలా వెళ్తుంది అని అనిపిస్తుంది. అంటే అంత ఫాస్ట్ కూడా వెళ్ళిపోతుంది. అంటే మనకి ఎక్కువ అంటే వావ్ అని కూడా అనిపించదు. సీన్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో అలా వెళ్తూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం లాగ్ అయ్యే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే కొంచెం స్లో అయినట్టు ఫీలింగ్ అయితే వస్తుంటుంది. ఇది కొంచెం అనెసరీ సీన్స్ కూడా వస్తాయి అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ కూడా ఓకేగా ఉన్నాయి. అండ్ నాకు బీజిఎం బాగా నచ్చింది. బీజిఎం చాలా బాగా అనిపించింది. బీజిఎం అయితే బాగుంది. కొన్ని సీన్స్లో కొంచెం చాలా బాగా వర్కౌట్ అయ్యింది బీజిఎం అయితే. అండ్ అంటే ఇప్పుడున్న మిడిల్ క్లాస్లో వాళ్ళు పడే స్ట్రగుల్స్, వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే అలాంటి ఫ్యామిలీ ఆ భారాన్ని మోసుకుంటారు. సో అవన్నీ కూడా ఈ మూవీలో మీకు అయితే కనబడతాయి. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీది ఎలా ఉంటుంది, వాళ్ళ బడ్జెట్లోనే అవన్నీ కూడా ఈ మూవీలో మీరు చూడవచ్చు. సో అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ బ్రదర్ సెంటిమెంట్ కూడా పెట్టారు. ఆ సెంటిమెంట్కి ఏంటి అనేది కరెక్ట్ అయితే పాయింట్ అది రివ్యూ అంటే మనకి ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు. సో ఏదో అలా పెట్టారు, అలా వర్కౌట్ అవుతుంది ఏదో అనేసి అలా తీసుకెళ్ళినట్టున్నారు. సో లవ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది కూడా బాగానే ఉంది. సో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది కూడా బాగా అనిపించి అది కూడా బాగానే వెళ్తుంటుంది. సో ఎక్కడ కూడా మనకి వావ్ ఎక్స్ట్రాడినరీ మూవీ అయితే అనిపించదు. అందుకే నేను అన్నాను మూవీ ఓకే బాగుంది అని అన్నాను. అందుకనేసి సో క్లైమాక్స్లో కొన్ని మనకి చిన్న ట్విస్ట్ లాంటి ఉంటుంది అనమాట. అక్కడైతే థియేటర్లో అయితే చాలా క్లాప్స్ కొట్టారండి. అదైతే చెప్పుకోవచ్చు. నాకు కూడా నచ్చింది ఆ సీన్ అయితే. కొన్ని నేను నిజాలు తెలుసుకున్నాను అనమాట. అక్కడ కొంచెం బాగుంటుంది. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చూపించడం అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో మీరు ఎవరైతే మూవీ చూసారు కదా వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో అదే విషయం. అదే చెప్తున్నాను కదా, మీకైతే కొత్త ఫీల్ అయితే రాదు. ఈ మూవీ ఎప్పుడు చూస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి మూవీస్ ఇంకా చూసారు కదా, మీకు ఎలాగే అంటే పెద్దగా మీకు అనిపించింది అనమాట. సో ఎవరెవరైనా క్యారెక్టర్ ఉన్నారో అది కూడా చాలా బాగా చేస్తారు. అండ్ బేసిక్గా మనం చూసేది ఏంటంటే బాగా క్యారెక్టరేషన్ ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో విజయ్ దేవరకొండ అదైతే బాగా అనిపించింది. ఆయన కరెక్ట్గా సూట్ అయింది అది అనిపించింది. సో రొటీన్గా ఆయన సేమ్ ఆ జానర్లోనే వెళ్తుంది. సో ఆల్రెడీ మనం గీతా గోవింద చూసాం కదా, సో అలాంటిదే అనిపిస్తుంది మనకి. కొంచెం ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. సో అదేనా అనిపిస్తుంది. సో అలా అదే తీసుకొని ఇవి కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేసేది అనిపిస్తుంది. సో డైరెక్టర్ కూడా ఆ జోనర్లో ఇంకా ఉండిపోయినట్టున్నారు. అంటే ఆ స్టోరీ ఏదైతే ఉందో గీతం సో అలా అనిపిస్తుంది అన్నమాట క్లియర్గా మనకి. సో మీరు అనుకోవచ్చు ఈ మూవీకి వెళ్ళొద్దా అని అనుకుంటే లేదు, వెళ్ళి వన్ టైం చూడండి ఓకే బాగానే అనిపిస్తుంది మీకు. సో ఎలాంటి అడల్ట్ కంటెంట్ అని లేదు దానికి, అందరూ వెళ్ళి చూడొచ్చు. అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఎస్పెషల్లీ ఫారెన్ సీన్ కొన్ని ఉంటాయన్నమాట. అవి కూడా నాకు పర్లేదు బాగా అనిపించాయి నాకు. అంటే మిడిల్ క్లాస్లో డైలీ రొటీన్ ఏముంటుంది లైఫ్లో అదైతే మీకు ఆ మూవీ క్లియర్ కదా. మన జనరల్గా మనకి లైఫ్లో ఏం జరుగుతుంది తెలిసిందే కదండి. సో అవే మనకి తెర మీద చూపించారు. సో బాగుంటుంది. ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే నచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. నాకేమనిపించింది అంటే పరశురామ్ గారు ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటే ఇంకా మూవీ ఇంకా హైలైట్ అయ్యిందేమో, ఇంకా మంచి హైప్ తీసుకొచ్చిందేమో. ఎక్కడో చిన్న మిస్టేక్ అనిపిస్తుంది. బట్ అదే కొంచెం స్టోరీ మోడలేషన్ అండ్ ఏమైనా కొంచెం మంచిగా యాడ్ చేస్తుంటే
ఇంకా బాగా అనిపించేదేమో అనిపిస్తుంది. దట్స్ నా ఒపీనియన్ ఇది. అందుకే మనకి ఓవరాల్గా మూవీ అయితే అంటే ఓకే బాగుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో యాక్టర్ పర్ఫార్మెన్స్కి వస్తే సో ఆర్టిస్ట్ అందరు కూడా చాలా బాగా చేశారు. సో విజయ్ దేవరకొండ ఆయన ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా చేస్తారు. బట్ కొత్త ఫీల్ రాలేదు మనకి, అంటే ఆయన డిఫరెంట్గా చేసి ఉంటే ఈ మూవీలో కూడా బాగుండేది. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ చాలాసార్లు నేను పర్ఫార్మెన్స్ చూస్తున్నాం కాబట్టి మనకేం పెద్దగా వావ్ అనేది అనిపించదు. అలాగే ఓకే వాళ్ళ వెళ్తే బాగానే చేశారు. అండ్ మృణాల్ ఠాకూర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే ముందు కూడా ఆయన యాక్షన్ చాలా బాగుంటుంది. ఆయన చాలా క్యూట్గా అనిపించారు ఈ మూవీలో అయితే, ఎస్పెషల్లీ చెప్పాలంటే. మిగతా ఎవరెవరు ఉన్నారు క్యారెక్టర్ వాళ్ళందరూ కూడా బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నమాట. అయితే బాగానే అనిపించాయి. ఇంకా ఎవరైతే వాళ్ళ వదిన పిల్లలు అన్ని అసలు మా బామ్మ, సో వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు అయితే ఓకే చాలా బాగా చేశారు. సో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరేషన్ ఏదైతే ఇచ్చారో వాళ్ళకి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఇందులో నో డౌట్. అండ్ దట్ ఈస్ అదే ప్రశ్నగా చెప్తున్నా స్టోరీని ఇంకా కొంచెం మంచి హైప్గా తీసుకెళ్ళి ఉంటే బాగున్నాను. సో ఎందుకంటే ఏదో మిక్స్ చేసి తీసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఏదో చెప్పిన పాయింట్ మిడిల్గా పాయింట్ యాడ్ చేసి ఈ మూవీ తీసినట్టు అనిపిస్తుంది. సో అందుకే ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటే బాగుండేదేమో నా ఒపీనియన్ అనమాట. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే ఓకేగానే ఉన్నాయి. ఎందుకు కొన్నిసార్లు అది అనిపించింది ఎందుకు పెట్టారు అనవసరిగా సాంగ్స్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అనేసి అనిపించింది. లాస్ట్లో కూడా ఒక సాంగ్ వస్తుంది, అదే ఉందంటే ఉన్నదని అనిపిస్తుంది. అండ్ బీజిఎం నాకు నచ్చిందండి. గోపి సుందర్ గారు బీజిఎం చాలా బాగా నచ్చింది. అది బాగా అనిపించింది. బీజిఎం అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 3.1 out of 5. సో ఓవరాల్గా అయితే ఓకే బాగుందని ఫీలింగ్ అయితే వస్తుంది మనకి ఈ మూవీ చూసినప్పుడైతే. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ అప్ ఫర్దర్ రివ్యూ ఉంటాయి కదా, మీరు చూడండి మర్చిపోకండి. అందుకే మీకు చిన్న మాట చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది చూస్తున్నారండి కానీ ఏదో లైక్ చేస్తున్నారు, స్కిప్ చేస్తున్నాను అనిపిస్తుంది. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ప్రోత్సహిస్తాను. ఇంకా ఏంటి యాక్చువల్గా నా వల్ల ఏమైనా అంటే ఇంకేమైనా పెట్టాలా, ఏమైనా ఇంకా ప్రోత్సహించాలి అంటే ఏమైనా న్యూగా యాడ్ చేయాలని వీడియోస్లో అనుకుంటే మీరు నాకు సజెషన్ ఇవ్వండి, పర్లేదు, తప్పలేదు కదా, సజెషన్ ఇవ్వండి పర్లేదు. అలాగే నా సెకండ్ ఛానల్ కూడా ఉందండి, విజ్జు రాష్ట్ర వ్లాగ్స్. దానిలో కూడా మంచి మంచి షార్ట్స్ అయితే పెడుతున్నాను. సో అక్కడ కూడా మేము వెళ్ళి నాకు చిన్న లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చిన్న నాకు హోప్ ఇవ్వండి. అది ఇలా చేస్తున్నారు. సో అట్లా వెళ్ళింది అనుకో, నా ట్రైన్ కొంచెం స్లోగా వెళ్తుంది, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అది మీ చేతిలోనే ఉంది. సో ప్లీజ్ నాకు ప్రోత్సహించండి. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు కూడా కావాలండి, ఇప్పుడు కూడా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీతో నెక్స్ట్ వీడియో. అండ్ ఐపీఎల్ మ్యాచెస్ మీరు బాగానే చూస్తున్నారు. సో మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నా దాని కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. అవడానికి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్, టేక్ కేర్, జై హింద్.